Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Philippians, chapter 4, verse 19. నేటి దినము మన ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నుండి తీసుకొనబడింది. My God shall supply all your need according to his riches in glory by Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. In Philippians 4:16, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో Paul wrote that the believers at Philippi met his needs time and again. పౌలు రాస్తున్నాడు కదా, ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులు తరచుగా అనేక పర్యాయాలు తన అక్కలు తీర్చినారని. In turn, the apostle assures them that the recompense which is beyond his power will be made for them by his God, who shall supply all their need. దానికి బదులుగా మన అక్కర్లన్నీ కూడా తీర్చగలిగేటువంటి ఆ దేవుడు మీ యొక్క శ్రమకి విస్తారమైన, మీ లెక్క విస్తారమైనటువంటి ఆ ఫలమునిచ్చేవాడు. We are most enriched when we most sacrifice ourselves. మనం ఎంత ఎక్కువగా మనము త్యాగం చేస్తామో అంత ఐశ్వర్యవంతులం అవుతాం. Proverbs 11:24 says, సామెతల గ్రంథము 11:24లో రాయబడిన మాట. I am reading that. ఆ మాట చదువుతున్నాను. There is that scattereth and yet increaseth, and there is that withholdeth more than is meet, but is tendeth to poverty. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. What we give to the work of Christ, మనం క్రీస్తు పని కొరకు ఏమి ఇస్తున్నామో we shall receive back with far more than the worth of our offerings. అంతకు మించి మనం అర్పించిన అర్పణల కన్నా ఎక్కువగా మనం స్వీకరిస్తాం. God is nobody's debtor. దేవుడు ఎవ్వరికి కూడా అచ్చి ఉండేవాడు. All our needs mean both earthly needs and spiritual needs. మన యొక్క అవసరతలు అక్కర్లు అన్నీ అనగా భూ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కూడా. In conclusion of his thanks, తన కృతజ్ఞతలో ముగింపులో చెప్తాడు. Paul encourages the Philippian believers. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులని పౌలు ప్రోత్సహిస్తూ He was confident that God would meet all their needs because they were generous in giving. నిశ్చయంగా దేవుడు వారి అవసరత తీరుస్తాడు, ఎందుకనగా వారు ఇచ్చే విషయంలో ఎంతో దాతృత్వం గలవారు కాబట్టి. This is not a promise of wealth, you can get more wealth. ఇది ఎక్కువైన సంపద వస్తుంది అనే దానికి వాగ్దానం కాదు. It is not a promise for an easy lifestyle. ఇది మన సుఖ సౌఖ్యమైనటువంటి జీవిత విధానం గురించి కాదు. See the word Paul used. ఇక్కడ పౌలు ఉపయోగించిన మాట గమనించండి. He will meet all your need. ఇక్కడ ఏమంటాడు? మీ ప్రతి అవసరమును తీర్చును. What we need and what we want is always not the same thing. చూడండి, మనకి ఏది అవసరమైనదో మనం ఏమి కోరుతున్నామో ఈ రెండు ఒకటే ఉండవు. Many times we ask for many things. అనేక పర్యాయాలు చాలా విషయాలు అడుగుతుంటాం. But in reality they are not needed at all. వాస్తవానికి మనం చూస్తే అవన్నీ నిజంగా మనకు అవసరమైన కాదు. So that being said, కాబట్టి అది ఆ రీతిగా చెప్పబడింది. God tends to bless those who will use the resources they have according to his purposes. చూడండి, ఎవరైతే ఈ వనరులను, ఈ ఆస్తిని కలిగి ఉన్నారో దానిని సరి అయినటువంటి విధానంలో గాని వాళ్ళు ఉపయోగించినప్పుడు వారి అవసరాలు తీర్చబడతాయి. This is something Paul observed happening to the Philippians. ఇది ఫిలిప్పీలకు సంభవించుట ఇది పౌలు గమనించాడు. So Christ will be our provider. క్రీస్తు మనకు ఇచ్చువాడు. In Genesis 22:14, ఆదికాండం 22:14లో Abraham said that God will provide, that is Jehovah Jireh. అబ్రహాం చెప్పినాడు కదా, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. He అవన్నీ has కూడా witnessed with his own eyes తన సొంత కళ్ళారా అది చూసినాడు. as to how God met the need by keeping a ram that on Mount Moriah. ఏ రీతిగా దేవుడు ఆ మొరియా పర్వతం పైన ఒక గొర్రెని పెట్టి ఆ అక్కర తీర్చాడో తన కళ్ళారా చూసినాడు. But sad thing today is, అయితే ఇది నాన్న విచారకరమైన సంగతి ఏమిటంటే, this popular verse Philippians 4:19 is often misused. ఈ ఫిలిప్పి 4:19 ఎంత ప్రఖ్యాతైన ఈ మాటని వారు దుర్వినియోగం చేస్తున్నారు. In this 21st century, ఇక్కడ 21వ శతాబ్దంలో some are using this passage to suggest that God wants us to be healthy and wealthy, or even most extreme. కొంతమంది ఈ మాటల్ని ఎట్లా ఉపయోగిస్తున్నారంటే, దేవుడు నిన్ను సంతోషముగాను నిన్ను ఎంతో సంపద ఇచ్చేవాడుగా, నిన్ను ధనవంతుడుగా చేస్తాడు అని, విస్తారంగా ధనవంతుడుగా చేస్తాడు అంటున్నాడు. Oh, they are publicizing in Christian meetings that if we give our money to a particular cause or a person, God will make us healthy and wealthy. క్రైస్తవ కూడికల్లో కూడా ఈ మాటలు చెప్తున్నారు. మీరు కానీ ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఎంతో సంతోషంగా ఉంచుతాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడని చెప్తారు. This is known as the prosperity gospel and it is one of the most dangerous heresies today. ఇది
ఓ అభివృద్ధిని గురించినటువంటి సువార్త, ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి సంగతి. ఇది నాన్న మనం చూస్తా ఉన్నాం. In today's materialistic society, ఈ రోజు మనము ఈ వస్తు రూపకమైనటువంటి సమాజంలో many people are attracted to this wrong doctrine, చాలా మంది ఈ తప్పుడు బోధలకి ఆకర్షితులవుతున్నారు, especially the youth of this day. విశేషంగా నేటి దినాన్న ఉన్న యువతరం వారు. Paul is absolutely not promising that God makes us wealthy and healthy. పౌలు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆయన Healthy and wealthy he is not promising. ఆరోగ్యకరంగాను మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగాను చేస్తానని ఏం వాగ్దానం చేయలేదు. Not in the way that we typically understand those terms. In that way he will not make us healthy and wealthy. ఆ విధానములో కాదు దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేయడం అనేది. Remember, faithful giving to the church will not make us financially sound or physically healthy. Remember that. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నమ్మకంగా నువ్వు ఏదో సంఘానికి ఇస్తున్న కారణాన్ని బట్టి నువ్వు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతుడిగా ఉండిపోతావు అనేది కాదు ఇక్కడ. There is no relation between these things at all. వీటికి అస్సలు ఏమాత్రము పొంతన లేదు. After all, we are giving a small portion in return to God from what he has given us. వాస్తవంగా మనం చూస్తే దేవుడు మనకి ఇచ్చిన దానిలో కొంత భాగాన్ని తిరిగి దేవుడికి ఇస్తున్నాం. So it is not a business deal with God. కాబట్టి ఇది దేవునితో వ్యాపార సంబంధమైన లావాదేవీ కాదు. The prosperity gospel is so dangerous because it twists our vision of God. ఈ ఆశీర్వాద అభివృద్ధి సువార్త ఎంత ప్రమాదకరమైందంటే దేవుని ఆశీర్వాదాన్ని వక్రీకరించి చెప్తా ఉంది. It twists our vision of God. ఇది మన దేవుని గురించిన మనకి దర్శనాన్ని అది కొంత మలుపు చెప్తా ఉంటుంది. And it turns God into some kind of grand vending machine. ఇది ఇంకా దేవుడు ఏదో మనకి బాగా డబ్బు తయారు చేసి ఒక ఏటీఎం లాగా చెప్తా ఉంటాడు. It acts as though we just donate few coins and in return we get a nice car or big house. ఇది ఎట్లా ఉందంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చేసామంటే దానికి బదులుగా నీకు మంచి కారు లేదా మంచి భార్యను ఇస్తాడని, or if you a car, లేదా కారు అని or if you give small thing to God, your big debt will go away. లేదా దేవుడికి నువ్వు కొంచెం ఇచ్చావనుకో నీకున్న పెద్ద అప్పు తీరిపోతుంది, or will be cured of our ailments. లేదా నీకున్న రోగాలు బాగైపోతాయి అంట. Oh, this became a big business today. ఈ రోజు ఇది ఒక వ్యాపారం అయిపోయింది. But that is not what Paul says. కానీ అయితే పౌలు చెప్పేది అది కాదు ఇక్కడ. Paul knows about healing. పౌలుకి స్వస్థత గురించి తెలుసు. And through him people are healed. తన ద్వారా ఎంతో మంది ప్రజలు స్వస్థత నొందినారు. Paul also knows what it is to be well off and also what it is to be in need. సంపన్నంగా ఉండుట అనేది ఆయనకు తెలుసు, అక్కర్లో లేమిలో ఉండుట అనేది పౌలుకి తెలుసు. That is what we read in Philippians 4:12. అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 4:12 మనం చదువుతాం. So it is also important to note that Paul also does not say that God won't heal us. ప్రాముఖ్యమైన సంగతి ఇక్కడ పౌలు చెప్పే మాటలో దేవుడు స్వస్థపరచడు అని చెప్పడం లేదు. He is not telling that God will not meet our financial needs. దేవుడు మన ఆర్థికమైనటువంటి అక్కర్లోని అవసరాలు తీర్చడు అని చెప్పడం లేదు. He is not saying if we do so then only God will bless us. నువ్వు ఈ విధంగా చేస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేది కూడా చెప్పడం లేదు. Even without our giving, God will meet our needs. అసలు మనం దేవుడు ఇవ్వకుండాను దేవుడు మన అవసరాలు తీరుస్తున్నాడు. He will heal us. ఆయన మన స్వస్థపరుస్తాడు. All these days thus far has he not done so? ఇంతవరకు ఇంతకాలము దేవుడు ఇవన్నీ చేయలేదా? Here Paul was thanking the Philippian believers for their sacrificial giving. ఇక్కడ పౌలు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకి కృతజ్ఞత చెల్లించడంలో వారు he is thankful to them for their sacrificial giving. వారు ఎంతో త్యాగ సహితంగా పౌలుకి ఇచ్చిన దానికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాడు. Oh, they are a poor community. వారు నిజంగా ఎంతో పేదరికంలో ఉన్నటువంటి సంఘం అది. Yet out of their poverty, అయినను వారి యొక్క ఆ దారిద్ర్యంలోనే they gave a gift to Paul. వారు పౌలుకి ఈవినిచ్చారు. Why would they give when they are already poor? మరి వాళ్ళు అప్పటికే పేదరికంలో ఉండగా ఎందుకని పౌలుకి ఇచ్చారు? Not because they believed these gifts would somehow grow into more money. ఎందుకంటే ఇది ఇంకా విస్తారమైనటువంటి డబ్బు వస్తుందని ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు. But because they were spiritually investing in the gospel and in the ministry Paul was doing in Rome. ఆత్మీయ రీతిగా సువార్తలో ఒక పెట్టుబడిగా పెడుతూ రోమాలోను ఈ పరిచర్య పౌలు చేస్తున్నాడే దానికి సహకారంగా ఇచ్చారు. Oh, they believed in the mission of Paul. వారు పౌలు యొక్క పని ఎందు వారు నమ్మిక ఉంచినారు. So they could hear, they could see the fruit of his ministry. మరి తాను చేసే సేవ యొక్క ఫలితాన్ని వాళ్ళు చూసినారు. And Paul talks about how the gospel is spreading through his ministry in the first chapter of Philippians. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏ రీతిగా ఈ సువార్త ఈ సేవ ప్రబలిందో కూడా పౌలు చెప్పినాడు. So supporting Paul was not a formula for the church or individual donors to make more money. పౌలుకి ఆధారంగా ఉండట సహాయం చేయట అనేది ఒక వ్యక్తి కానీ సంఘంగా అది ఏదో వాళ్ళకి ఒక రాబడి వస్తుంది అనేది కాదు. It was a strategy to generate more believers. అంటే ఎక్కువ మంది విశ్వాసులు చేయడంలోని ఒక ప్రణాళిక. That kind of investment the Philippian believers are making though they are so poor. ఫిలిప్పీలు వారు పేదవారైనా కానీ ఈ రకమైనటువంటి
ఆ పెట్టుబడిని వాళ్ళు ఇచ్చినారు. Paul tells the Philippians that their gift was not in vain. పౌలు ఫిలిప్పీలతో చెప్తారు, మీరు ఇచ్చినటువంటి ఆ ఈవి అనేది వ్యర్థం కాలేదు. God will meet their needs. దేవుడు వారి అక్కర్లను తీరుస్తాడు. It is not to make them wealthy. ఏదో వారిని సంపన్నులుగా చేయడం It is అనేది not to heal them of all their physical problems. లేదా వారికి ఉన్న భౌతిక సంబంధమైన సమస్యలని పరిష్కారం చేయడం కాదు. In the early verses of this epistle, ఈ పత్రికలోని ఆరంభ వచనాల్లో ముందున్న Paul వచనాలు చూస్తే tells that Christ will transform them. పౌలు అంటాడు కదా, క్రీస్తు వారిని రూపాంతరం చేస్తారు. And that statement is not connected to their gift. ఆ మాట వారు ఇచ్చిన ఈవులకి బహుమానాలకి ఏమాత్రం సంబంధం లేదు. Transformation of a believer is nowhere related to the gifts what we give. ఒక విశ్వాసి మార్పు చెందట, రూపాంతరం చెందట అనేది మనం ఇచ్చిన ఈవులకి ఏమి సంబంధం లేదు. If it is based on gifts, many rich people would have purchased that transformation with their money. ఒకవేళ ఇది మనం ఇచ్చేటువంటి ఆ ఈవులపైనే కానీ ఆధారపడి ఉంటే చాలా మంది ధనికులైన వారు రూపాంతరం, డబ్బులు ఇచ్చి రూపాంతరం పొందుతారు. Paul was talking about our eternal glory. పౌలు మన నిత్యమైన మహిమను గురించి He మాట్లాడుతున్నాడు. says in Philippians 3:20 and 21, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో our అంటాడు, citizenship is in heaven, మన పౌర స్థితి అయితే పరలోకమందున్నది. but undoubtedly God will meet our needs also. నిస్సందేహంగా దేవుడు మన అక్కర్లను కూడా తీరుస్తాడు. James says in 1:17, యాకోబు పత్రికలో 1:17 రాస్తున్నాడు, every good and perfect gift comes from God. కాబట్టి ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును దేవుని యొద్ద నుండి వచ్చేది. As I mentioned in the beginning, నేను ఆరంభంలోనే చెప్పినట్లుగా He meets our earthly and spiritual needs. మన భూ సంబంధమైన, మన ఆత్మ సంబంధమైన అక్కర్లను కూడా తీరుస్తాడు. But the spiritual needs are far larger and more important than material needs. అయితే ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలు అనేవి ఎంతో విస్తారమైన, ప్రాముఖ్యమైన, భౌతిక సంబంధ వాటికన్నా ఎక్కువ ప్రాముఖ్యం. What are the spiritual needs? ఆత్మ సంబంధమైన అక్కర్లు ఏమిటి? We need forgiveness. మనకి క్షమాపణ కావాలి. We need purification. మనకి పవిత్రత, We need the strength of the Lord. మనకి దేవుని యొక్క బలము We కావాలి. need the knowledge of Lord. దేవుని జ్ఞానం కావాలి. So God meets those needs దేవుడు also. ఆ అక్కర్లను కూడా తీరుస్తాడు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, don't be carried away by the false doctrines of this prosperity gospel. చూడండి, ఈ అభివృద్ధి సువార్త అనేటువంటి వాటి ద్వారా ఈ తప్పుడు బోధలతో కొట్టుకొని పోదు. Don't be invaded by the attractions and the sugar coated words. చూడండి, తేనె పూసిన, చక్కెర పూసిన మాటల ద్వారా మీరు అట్లా మోసపోవద్దు. God will fulfill every need of His faithful servants. దేవుడు నమ్మకస్తుడైన తన సేవకుల యొక్క ప్రతి అక్కర తీరుస్తాడు. And the source of the divine supply is Lord Jesus Christ. ఇక్కడ దైవికమైనటువంటి వనరులు ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు, దానికి దాత యేసుక్రీస్తు May ప్రభువు. God help us to understand these truths and follow Him accordingly. ఈ సత్యాలను మనం గ్రహిస్తూ ఆ ప్రకారంగా మనం జీవించలాగిన దేవుడు మనకు He is సహాయం our చేస్తాడు. satisfaction and sufficiency. ఆయనే మనకి చాలిన వాడు, సంతృప్తి The Lord సమృద్ధి is our shepherd and we shall not want. దేవుడు మనకి కాపరి ఉన్నాడు, మనకు లేమి కలగదు. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, O Lord, Thou art the giver of all good and best gifts. దేవా, అన్ని శ్రేష్టమైన మంచి ఈవులని నువ్వు ఇచ్చేవాడు. O Lord, Thou art going to meet all our needs. దేవా, మా అక్కర్లు అన్ని తీర్చేవాడివి. We may be having too many wants, but Thou art going to fulfill our needs. ప్రభా, మాకు ఎన్నో మరి కోరికలు ఉండవచ్చు, కానీ నువ్వు మా అవసరతలను అయితే తీర్చేవాడు. O Lord, even when we give to Thee, దేవా, మేము మీకు ఇచ్చినప్పుడు oh, కూడా Thou will satisfy us. దేవా, మీరు మమ్మల్ని That తృప్తిపరిచేవాడు. is what Paul is writing. ఆ మాటే పౌలు రాస్తున్నాడు. It is not a material prosperity. ప్రభా, ఇది వస్తు రూపకమైనటువంటి వృద్ధి కాదు, Of కానీ course, undoubtedly you are going to meet our needs, నిస్సందేహంగా మా అక్కర్లను తీర్చేవాడివే. but more of spiritual things. అయితే ఎక్కువగా ఆత్మ సంబంధమైన అక్కర Eternal తీర్చేవాడు. joy, eternal peace, నిత్యమైనటువంటి ఆనందం, నిత్యమైనటువంటి సమాధానం, eternal strength. నిత్యమైన బలము. Oh, preparing us for the glory. ఆ ప్రభా, మహిమ కొరకే మమ్మల్ని సిద్ధపరచు. Help us to understand in the proper way. ప్రభా, ఇవన్నీ కూడా సరైన రీతిలో అర్థం Help us not to be చేసుకోవాలి. deceived by the wrong doctrines of this age, that is things like prosperity gospel. ఈ యుగంలో ప్రభా, మరి బోధించబడుతున్న తప్పుడు బోధలు, అభివృద్ధి అనేటువంటి సువార్త, వీటి ద్వారా మోసపోకుండా చేయండి. Oh Lord, we thank Thee for these wonderful promises. దేవా, అద్భుతమైన ఈ వాగ్దానాలన్నింటి బట్టి వందనం చెల్లిస్తున్నాం. We do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సాటి లేని శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.